సాధారణంగా శ్మశాన ప్రాంగణానికి వెళితే మనకు అశుచి వస్తుంది. స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమిముపేత్యచ. శ్మశానమునకు వెళ్ళగానే కటభూమిం అంటే శ్మశానమును ఉపేత్య చేరగానే స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ, ఇంటికి రాగానే గుడ్డలతో స్నానం చెయ్యాలి. మనం ఎప్పుడైనా శ్మశానానికి ఎవరి వెంటైనా వెళ్ళామంటే ఇంటికి రాగానే కట్టుకున్న గుడ్డలతో స్నానం చేయాలి, గుడ్డలు ఇప్పి స్నానం చేయకూడదు. మళ్ళీ అదో అనుమానం చాలామందికి, కట్టుగుడ్డలతో స్నానం అంటే ఒంటి మీద ఉన్న అన్ని బట్టలతోటి చెయ్యాలా, లేకపోతే తువ్వాలు కట్టుకుని ఈ బట్టలు తడపచ్చా? తువ్వాలు కట్టుకుని బట్టలు తడపడం కాదట, ఈ కట్టుకున్న గుడ్డలతోటే స్నానం చెయ్యాలి. ఈ మధ్యన ఈ అనుమానాలు ఎందుకు వస్తాయో తెలియదు కానీ ధర్మ సందేహాల్లో ప్రతి ఆదివారం సప్తగిరిలో వస్తుంటుంది కదా, అందులో ఒక ఆయన అడిగాడు, ఏమండి కట్టుగుడ్డలతో స్నానం చేయమన్నారు, జేబులో కట్ట ఉందండి, డబ్బులు కట్ట 1000 రూపాయల కట్టతో కూడా చేసేయాలా? కట్ట నేను పట్టుకుంటాను, నాకు ఇవ్వండి, ఏం పర్వాలని నమ్మండి. కట్టతో స్నానం చేయమల్లా, బట్టతో స్నానం చేయమంటే ఈ కట్ట అనుమానం ఎందుకు రావాలి? జేబులో పెన్ను కాగితం ఇలాంటివి ఉంటే వాటితో స్నానం చేయమని ఎక్కడ చెప్పాము మేము? కేవలం వస్త్రములతోటే, అంతఃపటలంతో లోపలున్న వస్త్రములతో కలిపి స్నానము చెయ్యవలను.